వెల్కమ్ టు ది అజయ్ భారత్. బొద్దింకల పార్టీ ఎప్పుడైనా విన్నారా? నేనేదో అల్లాటప్పగా చెప్తున్న విషయం కదండి, ఇది నిజంగానే అఫీషియల్ గానే నామినేట్ అయింది బొద్దింకల పార్టీ. ఇప్పుడు ఈ విషయం గురించి యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ ఎక్కడైనా సరే చాలా హల్చల్ గా మారుతుంది. వినడానికి చాలా వింతగా ఉన్నా ఇప్పుడు ఈ వర్డే ఈ పార్టీనే దేశాన్ని మొత్తాన్ని షేక్ చేస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ అనే ఈ పార్టీని అభిజిత్ దీప్కే అనే 30 ఏళ్ల యువకుడు ఈ పార్టీని 2026 మే 16న ప్రారంభించాడు. ఈయన గతంలో ఏం చేసేవాడంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఆ సోషల్ మీడియాలో వాలంటీర్ గా పనిచేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి ఇతని పాత్ర కూడా చాలా ఉందని అప్పట్లో చాలా న్యూస్ కూడా వచ్చాయి. ప్రస్తుతమైన బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ అండ్ పొలిటికల్ కమ్యూనికేషన్ చదువుతున్నారు. ఈ పార్టీ పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గానీ లేదంటే పెద్ద పొలిటికల్ లీడర్ వెనుక ఉండి నడిపిస్తున్న పార్టీ అయితే ఏం కాదు. ఇప్పుడు ఈ విషయం గురించి చెప్తాను, ఇది ఎలా ఏర్పడింది అని ఎవరు ఫీల్ అవ్వద్దు. సోషల్ మీడియాలో యువత పెట్టిన ఒక వ్యంగ్య అంటే సెటరికల్ పొలిటికల్ మూవ్మెంట్ అన్నట్టు. అసలు ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, కారణం ఏంటి, అసలు ఈ పార్టీ పుట్టడానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు. మే 15, 2026న ఒక కేసు విచారణ సందర్భంగా ఉద్యోగాలు లేని కొందరు యువకులు సోషల్ మీడియా ఆర్టీఐలను ఆసరాగా చేసుకుని జర్నలిస్టుల ముసుగులో వ్యవస్థలపై దాడులు చేస్తున్నారని, వీరు సమాజానికి బొద్దింకలు పరాన్న జీవుల లాంటి వారని వ్యాఖ్యానించినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈయన దీనిపై క్లారిటీ ఇస్తూ, నేను కేవలం నకిలీ డిగ్రీలతో మోసాలు చేసేవాడిని ఉద్దేశించి అన్నాన్ని తప్ప నిరుద్యోగ యువతని కాదని ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే అప్పటికే దేశంలో ఉన్న నిరుద్యోగం, నీటి పేపర్ లీకేజీలు గాని పరీక్షల కుంభకోణాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న యువతకి ఈ బొద్దింకల వ్యాఖ్య తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. సరే, వ్యవస్థ మనల్ని బొద్దింకలా చూస్తే ఆ బొద్దింకలని ఏకమైతే ఎలా ఉంటుందో మన పవర్ ఏంటో చూపిద్దామని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇదంతా మైండ్ లో పెట్టుకొని ఈ గ్రూపుని క్రియేట్ చేసింది అభిజిత్ దీప్కే. ఎంతటి విపత్తు వచ్చినా ఎంతటి ప్రమాదం వచ్చినా కూడా చావకుండా తట్టుకుని నిలబడే ఏకైక జీవి ఒక బొద్దింక మాత్రమే అనే థీమ్తో యువత అవును నేను బొద్దింకనే అయితే ఏంటి అంటూ భారీగా కనెక్ట్ అయిపోయారు. అసలు ఈ పార్టీ ఏం చెప్పాలనుకుంటుందంటే తమను తాము సెక్యులర్, సోషలిస్టు, డెమోక్రాటిక్, లేజీ అని తమను తాను పిలుచుకుంటున్నారు. అంటే అవును నేను సెక్యులరే, అవును నేను సోషలిస్టే, అవును నేను డెమోక్రాటికే, అవును నేను లేజీ అంటూ తమను తాను పిలుచుకుంటూ ఈ పార్టీ నిరుద్యోగ సమస్యలపై నిలదీస్తూ ప్రభుత్వాల ముందు 5 ప్రధాన డిమాండ్లను పెట్టింది. అయితే ఇందులో ఫస్ట్ డిమాండ్ ఏంటంటే సుప్రీంకోర్టు జస్టిస్ రిటైర్మెంట్ తర్వాత ఆయనకి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లభించొద్దు, ఎలాంటి రాజ్యసభ సీట్లు ఇవ్వద్దు. నెంబర్ 2 డిమాండ్ ఏంటంటే పార్టీలు మారే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయకుండా నిషేధం విధించాలి. 3వ డిమాండ్ ఏంటంటే పార్లమెంట్లో గాని క్యాబినెట్లో గాని మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించాలి. ఇక 4వ డిమాండ్ ఏం చెప్తున్నారు అంటే తప్పుడు వార్తలు ప్రచారం చేసే కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్న మీడియా సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రారంభించిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది. ఎలాంటి సీక్రెట్ ఫండ్స్ గాని ఎలాంటి అజ్ఞాత విరాళాలు గాని అంగీకరించబోదు ఈ పార్టీ. ఇది కేవలం ఒక మేమ్ గురించో లేదంటే ఒక ఫన్ గురించి మాత్రమే కాదు. దేశంలో గ్రాడ్యుయేట్ నిరుద్యోగ రేటు దాదాపుగా 29.1% చేరిన తరుణంలో యువత డిజిటల్ విప్లవం ద్వారా మెయిన్ స్ట్రీమ్ రాజకీయాన్ని ఎలా ప్రభావితం చేయగలదో చూపించే ఒక వినూత్న జెన్జీ జియో పొలిటికల్ అండ్ సోషల్ ట్రెండ్ అన్నమాట. ప్రస్తుతం బీహార్ లాంటి రాష్ట్రాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా ఈ పార్టీ తరఫున కొంతమంది బొద్దింక కాస్ట్యూమ్ వేసుకొని క్యాంపెయిన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా పవర్ ఏంటో చూపించడానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా ట్రెండ్ అవుతుంది. ఇది పూర్తిగా మన దేశంలోని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కానీ ఇక్కడ నిరుద్యోగ సమస్యల నుంచి పుట్టిన ఒక ఆర్గానిక్ నిరసన మాత్రమే. ఇది స్టార్ట్ అయి కేవలం 4-5 రోజులు మాత్రమే అవుతుంది. దీని ఫాలోవర్లలో 99% భారతీయ యువత, విద్యార్థులు మాత్రమే ఉన్నారు. సో నేనేమనుకుంటున్నానంటే ఏ పార్టీ తరపున మాట్లాడట్లేదు, ఎలాంటి గ్రజ్జు లేదు, ఎవరి మీద గ్రజ్జు లేదు. కానీ క్లియర్ గా మాట్లాడాలనుకుంటే దీనిని చైనా స్వయంగా ప్లాన్ చేసి ఫండ్ ఇచ్చి స్టార్ట్ చేయించిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇది పూర్తిగా మన దేశంలో పుట్టిన డిజిటల్ మీమ్ ట్రెండ్ మాత్రమే. కానీ దీన్ని చైనా వాడుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది, 100% ఉంది. ఇక్కడే మనం జాగ్రత్తగా గమనించాలి. చైనా నేరుగా దీన్ని ప్రారంభించకపోయినా కూడా ఇలాంటి ట్రెండ్ సృష్టించే అంతర్గత విభేదాలను తన లాభం కోసం వాడుకోవడంలో చైనా చాలా ఆరితేరుంది. దీనినే సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అని కూడా అంటారు. ఇప్పుడు దీన్ని చైనా తనకి అనుకూలంగా ఎలా మార్చుకోగలదు అనే విషయాల గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. బోట్ నెట్వర్క్స్ అంటే ఇన్స్టాగ్రామ్ గానీ ట్విట్టర్ గానీ ఇలాంటి వాటిలో చైనాకి సంబంధించిన బోలెడన్ని నకిలీ అకౌంట్స్ తయారు చేసి పెడుతుంది.
అప్పుడు ఏమవుతుందంటే ఈ జనతా పార్టీ బొద్దింకల జనతా పార్టీ వేసే పోస్టులని మీమ్స్ని చైనా బాట్స్ విపరీతంగా లైక్ చేసి షేర్ చేసి రీట్వీట్ చేయడం ద్వారా ట్రెండింగ్ని మరింత విపరీతంగా పెంచగలవు. దీనివల్ల భారత ప్రభుత్వంపై మన దేశ యువతలో మరింత కోపం పెంచేలా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నెరేటివ్ బిల్డింగ్ చేస్తుంది. ఏమనంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, యువతకి భవిష్యత్తు లేదు అనే నెగిటివ్ నెరేటివ్ ని గ్లోబల్ లెవెల్లో ప్రచారం చేయడానికి చైనా గూఢాచార సంస్థలు ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ ని వాడుకుంటాయి. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా ఆల్గరిథం కూడా యూజ్ చేసుకుంటుంది. అది ఎలాగో చెప్తా వినండి. అది ఎలాగంటే మన దేశంలో ఎక్కువగా వాడే షార్ట్ వీడియో యాప్స్ లేదంటే గ్లోబల్ ఆల్గరిథం ని మ్యానిపులేట్ చేసి ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక వ్యంగ్య కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా బ్యాక్గ్రౌండ్ లో పుష్ చేసే అవకాశం ఉంది. నువ్వు ఇవన్నీ బాగానే చెప్తున్నావు, కానీ గతంలో ఇలాంటివి ఉన్నాయా ఒకసారి చెప్పు అంటారా? ఖచ్చితంగా ఉన్నాయి, చెప్తా వినండి. అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు రష్యాకి చెందిన హ్యాకర్లు, చైనాకి చెందిన ఏజెంట్లు అక్కడి సమస్యను మరింత తీవ్రం చేసి వీళ్ళు ఇక్కడ ఉండి అమెరికాలో ఉండే ప్రజల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నించారు. దీనినే కాగ్నిటివ్ వార్ఫేర్ అంటారు. అంటే ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని, మైండ్ సెట్ ని పూర్తిగా మార్చేస్తారు. అసలు విషయానికి వస్తే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ప్రత్యక్షంగా అయితే చైనా హస్తం లేనట్టయితే ఉంది. ఇది మన నిరుద్యోగ వ్యవస్థ డిజిటల్ రూపంలో వ్యక్తపరుస్తున్న అసంతృప్తి మాత్రమే. ఒకవేళ నిజంగా ఇందులో చైనా హస్తం కనుక ఉంటే భారత ప్రభుత్వం ఇప్పటి వరకు వెయిట్ చేసేది ఉండేది కాదు. కానీ భారతదేశంలో ఎప్పుడు అస్థిరత ఉండాలి, ఎప్పుడు గొడవలు జరగాలని కోరుకునే చైనా గాని పాకిస్తాన్ గాని వాటికి సంబంధించిన సైబర్ విభాగాలు ఇలా ట్రెండ్ అయ్యే వాటిని నిశితంగా గమనిస్తూ వాటిని వాడుకొని భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి ఖచ్చితంగా నెగిటివ్ ప్రాపగండాను సృష్టించి దేశంలో అస్థిరతను ఏర్పరిచే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. సరే, మన దేశంలోని యువత వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం పోరాడుతున్నారు, కానీ అవే ప్రాబ్లమ్స్ ఇతర దేశాలకి అలసుగా మారొద్దు, ఇతర దేశాలకి అవకాశంగా మారొద్దు. ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్లో తెలియజేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే నేను ఖచ్చితంగా స్వీకరిస్తాను. నా కష్టానికి మీ చేయుత. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ వీడియోలు పెట్టగానే మీ గడప వరకు చేరుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.